రికార్డింగ్ నెంబర్ 119 శంఖారావము 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు 34వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. భావమయ కేంద్రమున జీవశక్తి నిలచి ఉన్నవాడు రాజసికుడు. కోరికలు, ఇష్టాయిష్టములు, అభిప్రాయములు, ఆశయములు, అహంకారము మొదలగునవన్నీయు భావమయ కేంద్రమున ఉండును. ఆ కేంద్రమున వసించువానికి కోరికలు, కర్మఫలముల ఎడల కాంక్ష ఉండును. అట్టివాడు ధర్మము, అర్థము, కామము అను వానిలో ఒక దానిని గాని కొన్నింటిని గాని తన యందు ధరించి ఉండును. వానికి ధర్మము కన్నా తన లాభము ముఖ్యము, ఈ రెండిటికన్నా తన కోరికలు తీరుట ముఖ్యము. అవి శారీరకమైన కోరికలుగా, లగ్జరీస్ కానీ, పేరు ప్రతిష్టలు, గొప్పదనముల రూపమున కానీ ఉండవచ్చును. అనగా వాడు ముఖ్యముగా తన కోరికలను, డిజైర్స్ను తన యందు ధరించును. వానికి భంగము లేకుండునట్లు మాత్రమే అర్థమును, వినియోగమును సాధన చేయును. తన కోరిక, తన వినియోగము ఈ రెండును సమకూర్చుకొనుచు వానికి భంగకరము కాకుండానట్లు మాత్రమే అతడు ధర్మమును పాటించును. ఇట్టివానికి ధర్మము అనగా సమాజమునందు తనకు సంబంధించిన కర్తవ్య రూపమైన ధర్మమే గాని సృష్టిలోని ధర్మములనతడు పట్టించుకొనడు. ఇట్లు తన సొంత ధర్మము, కోడ్ ఆఫ్ కాండక్ట్, అర్థము, యుటిలిటీ అండ్ నీడ్ ఫర్ హిమ్సెల్ఫ్, కామము, డిజైర్స్ అనునవి ఒకదానికన్నా ఒకటి ప్రాముఖ్యము వహించి రాజసికుని యందు ధరింపబడి ఉండును. 34వ శ్లోకం అయిపోయింది. ఇంద్రియములు, మనస్సు, భౌతిక శరీరములతో కూడిన క్రింది కేంద్రమునందు జీవశక్తి నిలబడి ఉన్నవాడు తామసికుడు. కంటికి అందమైన రూపము, చెవికి ఇంపైన సంగీతము, నాలుకకు నచ్చిన రుచి, నాసికకు చక్కని సుగంధము, శరీరమునకు స్పర్శ, సుఖము అనునవి తమోగుణము వానికి ప్రాణప్రదములైన అంశములు. వానిని అనుభవించుచు పోవుచున్న మనస్సును అభ్యాస బలము వలన అవియే మరల మరల ఆకర్షించును. వీని ఆకర్షణ శక్తి అను సాలెగూటిలో చిక్కిన తెలివి మరి దేనిని ముఖ్యముగా పాటింపదు. ఇంద్రియార్థములైన తుచ్చ సుఖములే గాని వానిని మించిన ఆవశ్యకతలను, తనపై ఆధారపడిన వారిని గూర్చిన కర్తవ్య బుద్ధిని గాని, సాటి మానవుల ఎడల తానాచరింపవలసిన కర్తవ్య రూపమైన ధర్మమును గాని వాడు పట్టించుకొనడు. కనుక వానిది దుష్టమైన బుద్ధి. తనకు ప్రాణప్రదమైన సుఖములు తనకందకుండా పోవును అను భయము వానిని పీడించుచుండును. సుఖములు అనుభవించుచు సోమరిగా ఉన్నప్పుడు లోకనింద మొదలగునవి మనస్సున మెదలుచు దుఃఖమునే కలిగించును. ఇన్ని సుఖములున్నను వాని దృష్టి తనకు లేని వానిపైననే నిలబడి ఉండును. కనుక జీవితమున ప్రతి అంశమునను శూన్యమే వానికి గోచరించును. కనుక విషాదము వాని జీవితములో ఒక భాగమై పోవును. శారీరకమైన పశుబలము, తమోగుణము వానికి హెచ్చుగా ఉండుటచే దానికి ఫలితముగా ఎవ్వరినీ లెక్క చేయని మదము పెచ్చు పెరుగును. ఎవరైనను తన కర్తవ్యమును గుర్తు చేసినచో వారిపై తిరుగబడును. తమోగుణము వానికి ప్రాణప్రదమైనది నిద్ర. దినమునకిన్ని గంటలు ఆయా సమయములలో నిద్రింపనిచో లోకము దగ్ధమైపోవునని వాని విశ్వాసము. దాని కొరకు ఎన్ని పనులనైనను చెడగొట్టుకొనుటకతడు జంకడు. కానీ తానాచరింపక విడిచిన కర్తవ్యములు వానిని కలలో వెంటాడి దుఃఖమునే కలిగించును. ఇట్లు తమోగుణము వాని ధైర్యము దేనియందు నిలబడక చెదరి ధ్వంసమైపోవుచుండును. 35వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది సుఖము. సుఖము అను భావన, కాన్సెప్ట్ చిత్రమైనది. అది అభ్యాసవశమున కలుగుచుండును. అనగా ఒక అంశమునందు మనస్సు అభ్యాసవశమున అంటుకొన్నచో అది సుఖముగా భావించబడుచుండును. అంతేగాక ఒక దుఃఖము సంభవించి అది అంతరించినప్పుడు దానినే సుఖముగా భావించుట మానవులకు అలవాటు. అంతేగాని
దుఃఖము లేని కేవల సుఖము సామాన్య మానవుని భావనకు అందదు. పరమపురుషుని అంశ అయిన జీవుడు శరీరమును ధరించినప్పుడు కొన్ని పరిమితులు తప్పవు. అభ్యాసము అను శక్తి ప్రవర్తింపనిదే సృష్టియే లేదు. బ్రహ్మదేవుని పూర్వపు సృష్టుల అభ్యాస బలము వలననే ఈ ప్రస్తుత సృష్టి రూపొందుచున్నది. ఈ అభ్యాస బలమే అన్ని స్థాయిల జీవులలోనూ ఉండును. తనకేది అభ్యాసమైనదో దాని యందు తాను సుఖము అను భావనను పొందును. తన అభ్యాసమునకు క్రొత్తది అయినచో దాని యందు దుఃఖము అను భావన పొందును. తనకు సంభవించు వానిలో అభ్యాసమైనవి కాక అభ్యాసము కానివే ఎక్కువ ఉండుట వలన దుఃఖములే ఎక్కువ ఉండును. దుఃఖములంతరించినప్పుడు దానినే సుఖముగా భావించుట సామాన్యుల పద్ధతి. నిజముగా సుఖమైన స్థితిని సాధించుకొనగోరిన వానికి కూడా అభ్యాస శక్తియే శరణ్యము. తనకిష్టము లేనివైనను ఉత్తమ విషయములు అని శాస్త్రజ్ఞులు చెప్పిన వానిని ప్రయత్నపూర్వకముగా ఆచరించుటను అభ్యాసము చేయవలెను. ధూమపానాదులకు అలవాటు పడిన వానికి అదియే సుఖముగా ఉండును. వానిని పరిహరించుట క్షేమమని ఆరోగ్యమని వైద్యులు చెప్పినప్పుడు కష్టమైనను వానిని మానివేయుట అభ్యాసము చేయవలెను. మనోబుద్ధీంద్రియాదులకు తమంత తాము ఇష్టమైనది ఉండదు. ఏది అభ్యాసమైనదో అది ఏ ఇష్టమగును. దేనిని అభ్యాసము చేయుట అనునది మన వివేకముపై ఆధారపడి ఉండును. ఈ సుఖమను భావన మన అభ్యాసము పైనను దానికి మూలమైన మన స్వభావము పైనను ఆధారపడి ఉండును. గుణభేదము చేత స్వభావము 3 విధములుగా ఉండును గనుక సుఖభావన కూడా 3 విధములుగా ఉండును. 36వ శ్లోకం అయిపోయింది. ఒకనికి విందు భోజనములపై మద్యపానాదులపై ఆసక్తి ఉండును. కానీ జీర్ణకోశమున గల లోపములచే జీర్ణశక్తి తగ్గి ఉండును. అది చక్కబడవలెనన్నచో తన ఆహారమును నియమించుకొనవలెను, అనగా జిహ్వచాపల్యము తగ్గించుకొనవలెను. దీనివలన రోగము పెరుగకుండా అదుపులో ఉండును. రోగము తగ్గవలెనన్నచో వైద్యము చేయించుకొనవలెను. అది చేదు మందులు కావచ్చును, సూది మందులు కావచ్చును, శస్త్రచికిత్స కూడా కావచ్చును. ఇది బాధాకరముగానే ఉండును. తనకిష్టమైన వానిని మానివేసి బాధాకరమైన వానిని అంగీకరించినచో ఆరోగ్యము కుదుటపడును. ఆహారము ఆవశ్యకమైనంత వరకు పుష్టికరమైనవి స్వీకరించుట వలన శరీరము తేలికగా ఉండును. బుద్ధి కూడా ప్రసన్నముగా ఉండును. ఇది సత్వగుణము వాడు ఆచరించు విధానము. ధనార్జనము, దారాపుత్రులపై మమకారము మొదలైన అంశములు మనస్సును అంటి ఉండి ఆ తాపత్రయమే సుఖము అను భ్రాంతిని కలిగించుచుండును. కానీ ధనమును ఆవశ్యకమైనంత వరకు ఆర్జించుట, దానిని దారాపుత్రుల క్షేమమునకై సద్వినియోగము చేయుట మాత్రమే ముఖ్యమనియు, మనస్సున వానిని తగిలించుకొని గింజుకొనుట వలన తన శక్తియుక్తులు వ్యర్థమగుననియు పెద్దలెవరైనా చెప్పినప్పుడు సత్వగుణము వాడు దాని అందలి సత్యత్వమును అంగీకరించును. మనస్సున బంకవలే అంటుకొని ఉన్న అభిప్రాయములను వదిలించుకొనుట చాలా కష్టము. అయినను వాడు దానికి సిద్ధపడును. తన భావములను గురువునకో దైవమునకో సమర్పణము చేసుకొని కర్తవ్య నిర్వహణమునందు నిమగ్నుడగుటన అభ్యాసము చేయును. ఈ అభ్యాసమున అతడు మహత్తరమైన సత్యమునొక దానిని గమనించును. ఇంతకు మునుపు తన శక్తియుక్తులలో వినియోగమగుచున్న వాని కన్నా వ్యర్థమైపోవుచున్నవి చాలా రెట్లు ఎక్కువ. జంజాటము వెనక పీకుడు లేకుండుటచే తన శక్తియుక్తులు పునర్వ్యవస్థీకరణము చెంది రీఅరేంజ్డ్ అండ్ స్టెబిలైజ్డ్గా పనిచేయుచున్నవని అతడు గమనించును. ఈ గమనిక స్థిరమై తనలో పాదుకొన్న కొలదియు వాని బుద్ధి అభిప్రాయములు జంజాటములు అను బురద నుండి తేరుకొనుచూ వచ్చును. ఈ బుద్ధి స్వచ్ఛమైన జలము వలె పారదర్శకమై ట్రాన్స్పరెంట్గా తాను అనబడును. 37వ శ్లోకం అయిపోయింది. రజోగుణము వాని సుఖభావన యందు ఇట్టివేమియూ ఉండవు. ఇది అపకారము చేయునని
ఎవరైనా చెప్పినను వినుట వాని స్వభావములో ఉండదు. ఈ కొబ్బరి ఉండలు రుచిగా ఉండును కనుక తినుటయే. కడుపులో శూల పుట్టినప్పుడు ఇంజెక్షన్ బాధగా ఉండును కనుక మానివేయుటయే. చక్కని సంగీతము చెవికింపుగా ఉన్నది కనుక పనులు పాడైపోయినను వినుచు ఉండిపోవును. తన కంటికి ఒక అందమైన యువతి కనిపించినచో ఆమెను సొంతము చేసుకొనుటయే గాని పరిణామము గూర్చి యోచించుట ఉండదు. శరీరమునకు కామాత్మకమైన స్పర్శాసుఖము కావలెను అనిపించినప్పుడు ఎక్కడో ఒకచోట దానిని పొందుటయే గాని దాని దుష్పరిణామములను గూర్చి వివేచన ఉండదు. రజోగుణము వాని ఈ పద్ధతిలో అప్పటికి సుఖపడినను పరిణామములో యాతనలే అనుభవింపబడును. 38వ శ్లోకం అయిపోయింది. తమోగుణము వాని సుఖము మరింత చిత్రముగా ఉండును. వాడు తిండిపోతు గనుక తనకిష్టమైన కొబ్బరి ఉండలు లెక్కలేకుండా తినుసునే ఉండును. కడుపులో శూల పుట్టినచో ఇది ఫలానా దేవుని కొబ్బరి చిప్పలతో తయారైనది కనుక కడుపు నొప్పి వచ్చినది అని అనుకొనునే గాని తినుట మాత్రం ఆగదు. అనగా సుఖపడుచున్నప్పుడును దాని ఫలితములను అనుభవించుచున్నప్పుడును కూడా తనను తాను మోసగించుకొనును. తమోగుణము వానికి సుఖమనగా నిద్రపోతుతనమో తిండిపోతుతనమో అయి ఉండును. ఏ పనినైనను ఇప్పుడు కాదు అని వాయిదా వేయుటలో అతడు అఖండ ప్రతిభావంతుడు. నిద్రాణమై ఉన్నవాని తెలివితేటలన్నీయు ఈ ఒక్క విషయమున మాత్రము చాలా చురుకుగా పనిచేయును. తాను చేయవలసినదేమో ఎట్లునూ తెలియదు గనుక ప్రతి విషయమును పొరపాటుగా భావించుటయందే వాడు తన సుఖమును వెదకి కొనును. 39వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 119 119 కూడా అయిపోయింది.